శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ యొక్క గొప్పతనం అండి. అంటే అంకెలు మన జీవితంలో ఎలా ఉంటాయి, ఈ అంకెలతో మనం జీవితాన్ని ఎలా వెలుగులోకి తెచ్చుకోవాలి, చూడడానికి చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఈ నెంబర్స్ ఏంటి, మన జీవితంలో అవి మనను శాసించడం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మాత్రం అక్షరాల నిజమండి. న్యూమరాలజీ ఇది ప్రపంచ దేశాలలో విస్తరించి ఎంతోమందికి మేలు చేస్తూ ఉంది. అది దాన్ని తెలుసుకున్న వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. నా ఉద్దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కొన్ని నెంబర్సు, తేదీలు, కొన్ని బండి నెంబర్సు, ఇవన్నీ కూడా వాళ్ళకు మంచిని చేస్తాయి, చెడుని చేస్తాయి. ఎవరెవరికి ఏ నెంబర్స్ అనుకూలంగా ఉంటాయి అనే అంశం గురించి మాట్లాడతానండి. స్థూలంగా న్యూమరాలజీ అంటే ఏమిటో ముందు చెప్తాను నేను. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇది ఏదో విదేశాలలో పెరిగింది కానీ అది ఎక్కడ పుట్టిందంటే మన భారతదేశంలోనే పుట్టింది. మనకు ఉండబడే 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలకు 9 అంకెలు ఉన్నాయి. వాస్తవానికి 7 గ్రహాలే ఉండేది, కానీ 2 గ్రహాలను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, 4 రాహు సంఖ్య, 5 బుధ సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 7 కేతు సంఖ్య, 8 శని సంఖ్య, 9 కుజ సంఖ్య. ఇవన్నీ కూడా నెంబర్స్కు ఆపాదించడం జరిగింది. అయితే ఈరోజు అన్ని నెంబర్స్ గురించి మాట్లాడలేను, కానీ నెంబర్ 1 గురించి మాట్లాడతానండి. ఎవరైతే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించారో వారు ఎలా ఉంటారు, వారికి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి, ఏ రంగులు కలిసి వస్తాయి, వారు ఎలా చేస్తే బాగుపడతారన్న విషయాన్ని తెలియజేస్తాను. ఈ 1 నెంబరు వచ్చింది వారికి, అది సూర్య సంఖ్య కిందకి వస్తుంది. వీళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదండి. ఆత్మన్యూనత భావం, దేనైనా ఎదుర్కోగలరు. రాజకీయ రంగంలో వీరు మంచిగా రాణించగలరు. బిజినెస్ చేస్తే వారికి సాటి లేకుండా చేస్తారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఇకపోతే నెంబర్ 10, 10, 1 భగవంతుడు, 0 ఆత్మ. వీరికి భగవంతుని పైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. రెండవది నెంబర్ 19, 19. ఇది కూడా ఒక డిఫరెంట్ 2 అంకెల సమ్మేళనం. ఇది 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి సూర్యుని క్వాలిటీ, రెండవది కుజుని క్వాలిటీ. 2 ఉంటాయి. ఈ సూర్యుని క్వాలిటీ ఏమిటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోవడం. 9 కొద్దిగా కోపంగా ఉండడం, ఏదైనా చేయాలన్న పట్టుదల. ఇక చివరి నెంబరు 28, 28, 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. ఈ నెంబర్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది 28 తేదీల్లో పుట్టిన వారికి. 2 క్వాలిటీస్ ఉంటాయి. మానసికమైన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు, దాంతోపాటు కష్టాలను కొని తెచ్చుకుంటారు. 2, 8 కలిపితే 10 అవుతుంది, నెంబర్ 10. కానీ వీళ్ళు ఎప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి కింద పడిపోతుంటారు, ఎదుగుతుంటారు, కింద పడిపోతుంటారు ఈ నెంబర్లో పుట్టినవారు. ఇకపోతే ఈ 1 క్వాలిటీలో ఎలా ఉంటారు? 1 నెంబర్స్ వారు వేగంగా ఆలోచన చేయగల శక్తి ఉంటుంది, ముక్కుసూటిగా వెళ్తారు, పోలీసు రంగంలో బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు, ఆర్మీ రంగంలో కూడా పనిచేయగలుగుతారు, ప్రభుత్వ రంగ సంస్థలలో అద్భుతంగా ఉంటారు, గ్రామ పెద్దగా ఉంటారు, 10 మందిని మెప్పించగల శక్తిమంతులుగా ఉంటారు. వీరికి పరస్పరమైన నెంబర్స్ కొన్ని ఉన్నాయి. 1, 4 ఇది పరస్పరమైన నెంబర్ అండి. 14 రాహు సంఖ్య, సూర్య సంఖ్య. ఈ 2 కాంబినేషన్. ఒకరికొకరు శత్రువులని మనం గోచారరీత్యా అనుకుంటాం, కానీ ఇవి పరస్పర నెంబర్స్ అని అంటారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి, నువ్వేమిచ్చావు నేనేమిచ్చావు. ఇకపోతే వీరికి అనుకూల సంఖ్యలు ఏమిటి? 2, 4, 3, 9 సంఖ్యలు వీరికి అనుకూలం అండి. మీరు ఒకసారి గమనించండి. ఈ 1వ తేదీలో పుట్టిన వారు 1 కానీ, 2వ తేదీ కానీ, 4వ తేదీ కానీ, 3వ తేదీ కానీ, 9వ తేదీ కానీ, లేదా 19వ తేదీ కానీ, 28వ తేదీ కానీ
10వ తేదీ కానీ వీరికి చాలా అనుకూలమైన పనులు జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక నెల రోజులు మీరు గమనించి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక వీరికి అనుకూలం కాకుండా ప్రతికూలంగా ఉండే నెంబర్సు 8 పనిచేయదు వీరికి, 7 పనిచేయదు వీరికి, 6 పనిచేయదు, 5 పనిచేయదు. ఈ నెంబర్లలో, ఈ తేదీలలో, ఈ సమయాలలో ఏదైనా కానీ ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇకపోతే ఇది ఈ క్యారెక్టర్ను బిల్డప్ చేసే నెంబర్ ఇది 1, 10, 19, 28 తేదీ టోటల్ 10లోకి వస్తుంది. ఇది వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. రెండోది ఏమిటి? డెస్టినీ నెంబర్. డెస్టినీ అంటే విధిరాత నెంబర్. అది ఎలా ఉంటుంది? పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం అన్నీ కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. 1 నెంబర్ బాగానే ఉంది, కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక 8 అయిందనుకోండి, ఒకవేళ 7 అయిందనుకోండి, ఒకవేళ 5 అయిందనుకోండి, వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అది మనం పుట్టిన తేదీ, దాన్ని మార్చలేము, ఏ విధంగా చేయలేము. కానీ దీన్ని మన పేరులో కరెక్షన్ చేసుకోవాలి. మనకు పేరు ఉంటుంది కదా, ఆ పేరుకు కొన్ని విలువలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంది. అంటే ఉదాహరణకు 1/5/1994లో పుట్టారనుకోండి, వారి డెస్టినీ నెంబర్ వచ్చేసి 29 అవుతుంది మొత్తం కూడుకుంటే. అప్పుడు వారికి ఇబ్బందిదాయకంగా ఉంటుంది. 29, 11, 2 అవుతుంది. 8 వచ్చిందనుకో డెస్టినీ నెంబర్ ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి ఉండబడే పేరులో కరెక్షన్ చేస్తాం. ఉదాహరణకు రామ ఉందనుకోండి, 6కు ఒక వాల్యూ ఉంటుంది నెంబర్, ఏకు ఒక వాల్యూ ఉంటుంది, ఎంకు ఒక వాల్యూ ఉంటుంది, ఏకు ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ వారికి అనుకూలమైన నెంబర్లో ఉన్నాయా లేదా, దాన్ని కనుక సరి చేసుకునేది ఉంటే మీ పేరులో ఒక అక్షరాన్ని కనుక పెంచుకొని లేదా తగ్గించుకొని ఏదో విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సు ప్రకారంగా కనుక మీరు రాస్తే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ఇది ఎంతోమంది జీవితాలలో అద్భుతాన్ని చేసింది. మీరు నమ్మండి, నమ్మకపోండి, అద్భుతమైన ఫలితాలు, ఆనందమైన జీవితం, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ నెంబర్స్ అనేటివి మనకు ఫాలో అవుతూనే ఉంటాయి. మన నెంబర్స్, లక్కీ నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. ఈ యొక్క 1, 10, 19, 28లో పుట్టినవారు వీరు సూర్యసంఖ్యలోకి వస్తారు కాబట్టి వీరికి కెంపు రత్నాన్ని 3.5 క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వీరికి వారి డెస్టినీ నెంబర్ కనుక 6 కానీ 5 కానీ 8 కానీ 7 కానీ అయితే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ను మొత్తం టోటల్ చేసుకోండి. అది 8 కానీ 6 కానీ 5 కానీ వచ్చిందనుకోండి, 7 కానీ వస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బందులో ఉన్నట్టే. నేమ్ ఆఫ్ కరెక్షన్ చాలా అవసరమే. కాబట్టి న్యూమరాలజీ మన జీవితంలో వెలుగులు నింపుతుందన్న అనుమానపడవలసిన అవసరం లేదు. ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు వివిధ దేశాలలో దీన్ని పేర్లు మార్చుకొని అద్భుతంగా రాణించారు. ప్రతి ఒక్క సినిమా కూడా న్యూమరాలజీ పరంగానే నేమ్స్ పెడతారు, ఇష్టం వచ్చినట్టు చేయరు. నేను అధ్యయనం చేసిన గ్రంథాలలో, పుస్తకాలలో అతి గొప్ప మహానుభావుడు కీరో. ఆ కీరో చెప్పిన విధానాన్ని గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. 20 ఏళ్ల క్రితం నేను దాన్ని చదివాను, చాలా పుస్తకాలు చదివాను, హెన్రీ గారి పుస్తకాలు చదివాను, హైమన్ గారి పుస్తకాలు చదివాను. వాటన్నిటి యొక్క మూలమంతా కూడా అద్భుతం, మహా అద్భుతం. అంతేందుకండి, నేనే పేరు మార్చుకున్నాను చివరికి. నా పేరు ప్రకాష్ గురు, కానీ గురువులో GURRU అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. కాబట్టి మీరు ఒక్కసారి మీకు ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే, నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు నేమ్ కరెక్షన్ చేస్తాను. అద్భుతంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.